నమస్కారం. ద రన్స్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ, శాంతి, సమభావాలను నింపుకోవాలని క్రిస్మస్ పర్వదినం సందేశం కూడా అదే అని పిలుపునిచ్చారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. క్రిస్మస్ సందర్భంగా వినుకొండ రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన భవిష్యత్తుపై ఆశలతో, కొత్త సంకల్పాలతో కూడా రానున్న కొత్త ఏడాదిని స్వాగతించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్ర ప్రజలంతా మనమంతా ఒకే కుటుంబం అనే భావనతో శాంతి సామరస్యాలతో కలిసి ఉండి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి పురోగమించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ అనేది ఇతరులకు సహాయం చేయడానికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం అని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలకు తడిసిగా మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం మద్దతు ధరలు కూడా పెంచామన్న ఆయన పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు సత్వర పరిహారం అందించాలన్నదే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. అకాల వర్షాలకు ఈపూరు మండలంలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. కొండ్రముట్టలో దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బాధితులను న్యాయం చేస్తామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. పంట నష్టం అంచనాలపై అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి తలిసిన మొలకొచ్చిన ధాన్యాన్ని కొనేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఓకే ఓకే అలాగే కొంచెం మనకి ఈపూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది. అంటే అంటే ఇది ఒక 1000 acres ఉండొచ్చు. అంటే కలర్ మారుతుంది. ఆల్రెడీ మొక్క వచ్చింది ధాన్యం. కొంచెం అవి కూడా మనం కొనాలి, రైతులను ఆదుకోవాలండి. అదే మాయిశ్చర్ డ్రై చేస్తారు అవసరమైతే. కేంద్ర హోంమంత్రి పదవిలో ఉండి అమిత్ షా ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను విమర్శించడం సిగ్గుచేటని పల్నాడు జిల్లా డిఎస్సిసి అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గుజరాత్ హోంమంత్రిగా అమిత్ షా పనిచేసే సమయంలో షావుద్దీన్ అనే వ్యక్తి మర్డర్ కేసులో జైలుకు వెళ్లారని, అటువంటి వ్యక్తి ప్రపంచాంతా అనునిత్యం కొనియాడే అంబేద్కర్ను విమర్శించడం బాధాకరమని తెలిపారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యతారహితంగా ప్రవర్తించారని అన్నారు. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన ఒకే ఒక వ్యక్తి అమిత్ షా అని, అమిత్ షా లాంటి వ్యక్తిని భారతదేశ హోంమంత్రిని చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బోయపాటి రామాంజనేయులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా జైలు పాలైన ఘన చరిత్ర అమిత్ షా గారికి ఉంది. మరి బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ప్రభుత్వమైన ప్రస్తుత ప్రభుత్వంలో వారిని హోమ్ మినిస్టర్ గా చేయటం చాలా సిగ్గుచేటు. అతను నిజంగా ఒక గూండా, ఒక రౌడీ లాగా వ్యవహరిస్తూ అంబేద్కర్. పల్నాడు జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 25 బుధవారం రోజున జరగనున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల వద్ద ముఖ్యమైన ప్రదేశాలలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ డిసెంబర్ 24న మంగళవారం రాత్రి నుండి క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నానన్నారు. క్రైస్తవ సోదరీమణులు ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలో పాల్గొంటున్నారన్నారు. దానికి తగిన విధంగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక గీతాంజలి స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ వై శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైందని, కారణ జన్ముడైన క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా క్రీస్తు మార్గంలో అందరూ నడిచి ప్రతి ఒక్క విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల ప్రేమగా మెలగాలని, అటులనే ప్రతి ఒక్క విద్యార్థి క్షమ, దయ వంటి వాటిని అలవర్చుకోవాలని, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు పలు క్రిస్మస్ గీతాలను ఆలపించి
క్రిస్మస్ విశిష్టతను తెలిపే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీ వై లక్ష్మణ్ కిషోర్, ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.